ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో స్టార్ట్ చేసిన టీమిండియా మరో బిగ్ ఫైట్ కి సిద్ధమైంది. గురువారం ఆడెలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో ఆమె తుమి తెలుసుకొనుంది. ఆదివారం వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చిన టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నిరాశపరిచగా శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయ్యారు. టాప్ 4 బ్యాటర్ల వైఫల్యం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఆస్ట్రేలియా ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఆడెలైడ్ వేదికగా జరిగే రెండో వన్డే టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్ గా మారింది. గెలిస్తే సిరీస్ లో నిలువనుంది. ఓడితే మాత్రం మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను కోల్పోనుంది. అందులోనూ ముఖ్యంగా 4.5 నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ, రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ మొదటి వన్డేలో ఫెయిల్ అయినా కూడా తర్వాత వన్డేలో రాణిస్తారని నమ్మకం ఉంది. వీరిద్దరూ క్రీజ్ లో నిలబడ్డారంటే స్కోర్ బోర్డ్ 300+ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కోహ్లీకి అయితే ఆడెలైడ్ లో ఎక్సెప్షనల్ ట్రాక్ రికార్డు ఉంది. ఈ వెన్యూలో 4 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీ 61 యావరేజ్ తో 244 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీస్ కూడా ఉన్నాయి. ఇక వన్డేలోనే కాకుండా టెస్టుల్లో కూడా విరాట్ కోహ్లీకి ఇక్కడ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ 5 టెస్టు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 53.70 యావరేజ్ తో 537 రన్స్ చేశాడు. ఇక ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య వన్డేలో హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య 153 వన్డే మ్యాచ్లు జరిగింది. ఇందులో టీమిండియా 58 మ్యాచ్లను గెలిచింది అండ్ ఆస్ట్రేలియా 85 మ్యాచ్లను గెలిచింది. మిగిలిన 10 మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు. ఇకపోతే టీమిండియా ప్రతివేదికగా జరిగిన తొలి వన్డేలో 2 స్పిన్ ఆల్రౌండర్లు, 3 పేసర్లతో బరిలోకి దిగింది. ఆడెలైడ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. స్టార్టింగ్ లో కాస్త స్వింగ్ కు అనుకూలంగా ఉన్నా తర్వాత బ్యాటింగ్ కు ఈజీగా మారుతుంది. బంతి పాతగా మారిన తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ కండిషన్స్ నేపథ్యంలోనే టీమిండియా తమ కాంబినేషన్ లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ప్లేయింగ్ 11 లో ఆడించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే వాషింగ్టన్ సుందర్ బెంచ్కే పరిమితమవుతాడు. అందులోనూ కుల్దీప్ యాదవ్ కి ఆస్ట్రేలియా పైన మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆస్ట్రేలియా మీద కుల్దీప్ యాదవ్ 23 వన్డేల్లో 31 వికెట్లను తీసుకున్నాడు. ఈ ఒక్క చేంజ్ తప్ప తుది జట్లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఒకవేళ మరో చేంజ్ చేయాలనిపిస్తే హర్షిత్ రాణా ప్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణను ఆడించవచ్చు. కానీ అతను గంభీర్ శిష్యుడు కావడం ప్లస్ అతను 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉండడంతో ప్రసిద్ధ్ కృష్ణకు బదులు హర్షిత్ రాణాని ఆడించవచ్చు. ఇక ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్ గా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతారు. వీళ్ళిద్దరూ సెకండ్ వన్డేలో మంచి స్టార్ట్ ని అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. ఇక వన్డౌన్ లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. తొలి వన్డేలో ఫెయిల్ అయిన కోహ్లీ తనకు అచ్చొచ్చిన ఆడిలైడ్ లో బ్యాట్ ను గెలిపించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా మిడిల్ ఆర్డర్ లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇక 5వ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. లాస్ట్ వన్డేలో వికెట్ కీపర్ గా జట్టును ఆదుకున్న కేఎల్ రాహుల్ అదే జోన్ ను కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. కేఎల్ రాహుల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో 6వ స్థానంలో ఆడిస్తున్నారు. బట్ అతన్ని 5వ స్థానంలో ఆడిస్తే మరింత పరుగులు చేసే అవకాశం ఉంది. ఇక 6వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఆడనున్నాడు. ఇక 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ ఆడనున్నాడు. తొలి వన్డేలో అక్షర్ పటేల్ అటు బ్యాటర్ గాను బౌలర్ గాను సత్తా చాటాడు. ఇక 8వ స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన హర్షిత్ రాణాను ఆడించవచ్చు. ఇక 9వ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఇక 10, 11 స్థానాల్లో స్పెషలిస్ట్ పేసర్లుగా హర్షిత్ రాణాతో పాటు మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఆడనున్నారు.